భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల ప్రభావం ఇండియన్ క్రికెట్ లీగ్ 2025పై పడింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ 2025 టోర్నీపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టోర్నీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. నిన్న ధర్మశాలలో ఢిల్లీ పంజాబ్ మధ్య మ్యాచ్ను అర్ధాంతరంగా నిలిపివేసిన బీసీసీఐ ఇవాళ టోర్నీని వాయిదా వేసింది. పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. దీంతో పాకిస్తాన్ కూడా కవ్వింపు చర్యలకు దిగింది. నిన్న జమ్మూ, జైసల్మర్తో పాటు పలు చోట్ల డ్రోన్లతో దాడులకు పాకిస్తాన్ విఫలయత్నం చేసింది. ఈ నేపథ్యంలో ధర్మశాలలో జరుగుతున్న ఢిల్లీ పంజాబ్ మ్యాచ్ను అర్ధాంతరంగా నిలిపివేశారు. పాకిస్తాన్ డ్రోన్ దాడులకు దొరకకుండా ఉండేందుకు విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. దీంతో కాసేపు ప్రేక్షకులకు ఏమీ అర్థం కాలేదు. తర్వాత మ్యాచ్ రద్దయిందని చెప్పి అందరినీ స్టేడియం నుంచి పంపేశారు. నిన్నటి ధర్మశాల మ్యాచ్ ఘటన తర్వాత బీసీసీఐ ఐపీఎల్ 2025 టోర్నీని వాయిదా వేయమని ప్రకటించింది కూడా. తమకు సురక్షితమైన ఎన్నో స్టేడియంలు ఉన్నాయని వాటికి మ్యాచ్లను తరలిస్తామని తెలిపింది. అయితే ఉగ్రదాడుల నేపథ్యంలో ఉత్తర భారతదేశంలో ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతుండడంతో బీసీసీఐ కూడా చేసింది ఏమీ లేక టోర్నీని నిరవధికంగా వాయిదా వేసింది. ఉద్రిక్తతలు తగ్గాక తిరిగి దీన్ని నిర్వహించే అవకాశాలున్నాయి. మరోవైపు నిన్న ధర్మశాల మ్యాచ్ రద్దు తర్వాత మెజారిటీ క్రికెటర్లు టోర్నీలో ఆడేందుకు విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. వీరిలో ఎక్కువ మంది విదేశీ క్రికెటర్లు ఇలా విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. వీరు లేకుండా టోర్నీ ముందుకు సాగడం కష్టం. దీంతో బీసీసీఐ ఐపీఎల్లో టోర్నీ నిర్వహణపై ఇవాళ సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.